ఆరోగ్య కార్యకర్తల కోసం పాలు సరిపోకపోవడం. బిడ్డ తల్లిపాలు ఎంత తాగుతున్నారో కొలవడం కుదరదు కాబట్టి బిడ్డకు సరిపడా పాలు అందుతున్నాయా లేదా అని తల్లులు కంగారు పడుతూ ఉంటారు. అదృష్టవశాత్తు తల్లిపాలు తాగే బిడ్డకు తగినంత పాలు అందుతున్నాయో లేదో తెలుసుకునే ఇతర మార్గాలున్నాయి. బిడ్డ బాగా పాలు తాగుతున్నాడో లేదో తెలిపే లక్షణాలు మరియు బిడ్డ పాలు ఎక్కువగా తాగేలా ఎలా చేయాలో ఈ వీడియో చూపిస్తుంది. బిడ్డకు తగినంత పాలు అందుతున్నాయో లేదో తెలిపే మొదటి సంకేతం మలం మరియు మూత్రం విసర్జించడం. పుట్టిన తర్వాత మొదటి కొన్ని రోజుల్లో ఇది చాలా ముఖ్యమైన సూచన. కొలోస్ట్రమ్ అనే తొలిపాలు విరేచనకారిలా పనిచేసి బిడ్డకు వచ్చే నల్లగా చిక్కగా ఉండే మొదటి మలమైన మికోనియం త్వరగా బయటకు రావడానికి సహాయపడుతుంది. బిడ్డ ఎక్కువగా పాలు తాగే కొద్దీ మలం రంగు పలుచగా మారుతుంది. మొదటి వారం చివరికి బిడ్డ లూజ్గా పసుపు రంగు మలాన్ని విసర్జించాలి. 4వ రోజు కూడా మెకోనియం కనిపిస్తే అది బిడ్డకు తగినంత పాలు అందడం లేదని హెచ్చరిక సంకేతం. మూత్రం చేసే తరచుదనం కూడా ఓ ముఖ్యమైన సూచన. పుట్టిన తర్వాత మొదటి వారంలో బిడ్డ వయసు ఎన్ని రోజులు ఉంటే రోజుకి అన్నిసార్లు మూత్రం చేయాలి. మొదటి రోజు ఒకసారి, రెండవ రోజు 2 సార్లు, 3వ రోజు 3 సార్లు మూత్రం చేయాలి. మొదటి వారం తర్వాత బిడ్డ రోజుకు కనీసం 6 నుండి 8 సార్లు మూత్రం చేయాలి. రెండవ సంకేతం బిడ్డ సరిగ్గా పాలు తాగుతున్నాడో లేదో అని గమనించడం. బిడ్డ లోతుగా పాలు మింగుతున్నట్లు కనిపిస్తే బిడ్డ బాగా పాలు తాగుతున్నాడని తల్లి అర్థం చేసుకోగలదు. బిడ్డ నిజంగా పాలు తాగుతున్నాడా లేక కేవలం చప్పరిస్తున్నాడా అనే విషయాన్ని తల్లికి గుర్తించడంలో సహాయం చేయాలి. బిడ్డ దవడ కదలికను తల్లికి చూపించండి. బిడ్డ బాగా పాలు తాగుతున్నప్పుడు మింగేటప్పుడు అతని దవడ కిందకి దిగుతూ కొద్దిసేపు ఆగుతుంది. జాగ్రత్తగా చూడండి. బిడ్డ చప్పరిస్తూ మింగుతున్నాడు. చప్పరించడం, మింగడం, చప్పరించడం, మింగడం. ఈ బిడ్డ సరిగ్గా పట్టుకోలేదు. అతను చిన్నగా త్వరగా పైన చప్పరిస్తూ తరువాత ఆగుతున్నాడు. అతని దవడ మింగడాన్ని చూపించేంతగా కిందకు దిగడం లేదు. అతను కేవలం చప్పరిస్తున్నాడు, అసలు మింగడం లేదు. రొమ్ము వద్ద కేవలం చప్పరించే బిడ్డలు త్వరగా నిద్రపోతారు. తల్లి బిడ్డకు కడుపు నిండిందని అనుకోవచ్చు, కానీ బిడ్డ కేవలం అలసిపోయి ఆపి ఉండొచ్చు. కొద్దిసేపట్లో మళ్ళీ లేచి పాలు అడుగుతాడు. ఇప్పుడు ఈ బిడ్డ దవడ క్రమబద్ధమైన లోతైన కదలికను గమనించండి. ప్రతి చప్పరింపుకు పాలు మింగుతున్నాడు. ఈ బిడ్డ చాలా బాగా పాలు తాగుతున్నాడు. తేడా చూడండి. ఈ బాబు నిద్రమత్తులో వేగంగా పైన చప్పరిస్తున్నాడు. అదే ఈ బాబు ఎంతో చురుగ్గా ఉంటూ చక్కగా పాలు తాగుతున్నాడు. మూడవ సూచన బిడ్డ చురుకుదనం. తగినంత పాలు అందుతున్న బిడ్డ పాలు తాగేటప్పుడు చురుకుగా, మెలకువగా ఉంటాడు. ఒక ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు కనీసం 10 సార్లు పాలు తాగుతాడు. బిడ్డ పాలు తాగడం ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే నిద్రపోతే బహుశా పాలు ప్రవాహం నెమ్మదిగా ఉండి ఉండవచ్చు. లేపిన మేల్కొని చిన్న బిడ్డకు తగినంత ఆహారం అందకపోవచ్చు. మొదటి వారం చివరికి బిడ్డ రోజుకు కనీసం 8 సార్లు పాలు తాగకపోతే అది హెచ్చరిక సంకేతం. తల్లి తన బిడ్డకు తగినంత పాలు అందడం లేదని అనుకుంటే బిడ్డ పాలు తాగడాన్ని ఎలా పెంచాలి? మొదటిగా బిడ్డ రొమ్మును పట్టుకునే విధానాన్ని మెరుగుపరచాలి.
బిడ్డ కేవలం నిపులు మాత్రమే పట్టుకుంటే చాలా తక్కువ పాలు అందుతాయి. బిడ్డ నోట్లో ఎక్కువ భాగం రొమ్ముని తీసుకున్నప్పుడు పాలు సులభంగా వస్తాయి. ఇలా బిడ్డ బాగా పట్టుకోవడం వల్ల బిడ్డ ఎక్కువ పాలను తాగగలడు. దీంతో రొమ్ము మరింత పాలను బిడ్డ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేస్తుంది. మొదట్లో తల్లికి పాలు ఎక్కువగా పడడం వల్ల బాబు సరిగ్గా రొమ్ముని పట్టుకోకపోయినా బాగానే పెరుగుతాడు. కానీ కొన్ని నెలల తర్వాత బిడ్డ సరిగ్గా పట్టుకోకపోతే తల్లి ఉత్పత్తి చేసే పాలను పూర్తిగా తాగలేడు. దాంతో తల్లిలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. బిడ్డ రొమ్ము వద్ద అసహనంగా ఉండడం మొదలవుతుంది. లాగడం, కొట్టడం లేదా పూర్తిగా తిరస్కరించడం జరుగుతుంది. దాన్ని నివారించడానికి మొదటి నుంచే తల్లిపాలు ఇవ్వడాన్ని గమనిస్తూ పుట్టినప్పటి నుంచే బిడ్డ బాగా రొమ్ముని పట్టుకోవడం ఎలాగో నేర్పాలి. తర్వాత రొమ్ముని నొక్కడం చేయాలి. రొమ్ముని నొక్కడం వల్ల పాల ప్రవాహం మెరుగవుతుంది మరియు బిడ్డ పాలు తాగడం కొనసాగిస్తాడు. బిడ్డ త్వరగా రొమ్ము దగ్గర నిద్రపోతే రొమ్ముని నొక్కడం వల్ల పాలు మళ్ళీ ప్రవహిస్తాయి. పాలు రావడంతో బిడ్డ మళ్ళీ మింగడం ప్రారంభించి మేల్కొంటాడు. తల్లికి తన బొటనవేలు మరియు ఇతర వేళ్లతో నిపుల్కి వీలైనంత దూరంగా రొమ్ముని నొక్కమని చెప్పండి. ఒత్తిడి బలంగా ఉండాలి కానీ నొప్పి కలిగించకూడదు. బిడ్డ చప్పరిస్తున్నప్పుడు నొక్కాలని, బిడ్డ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆపాలని సూచించాలి. బాబు బాగా తాగుతున్నప్పుడు రొమ్మును నొక్కాల్సిన అవసరం లేదు. చివరిగా బిడ్డకు తరచుగా మరియు బాగా పాలు ఇవ్వాలి. పుట్టిన తరువాత మొదటి రోజుల్లో బిడ్డ తరచుగా ఆకలిగా ఉంటుంది. ఒక ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు కనీసం 10 సార్లు ఆకలి వేయవచ్చు. కొత్తగా పుట్టిన బిడ్డ కడుపు చిన్నదిగా ఉంటుంది మరియు తల్లిపాలు త్వరగా జీర్ణమవుతాయి. తల్లిని బిడ్డ సంకేతాలను గమనించమని ప్రోత్సహించండి. బిడ్డ తనకు ఏమి కావాలో తల్లికి చెప్పగలడు. పాలిచ్చే ముందు బిడ్డను ఛాతీపై చర్మం తగిలేలా పట్టుకుంటే బిడ్డ ప్రశాంతపడి కుదుట పడతాడు. బిడ్డ ఆకలి సంకేతాలకు స్పందించడం తల్లికి నేర్పించండి. పెదవులతో చప్పరించే కదలికలు, చేతిని నోటికి తీసుకురావడం మరియు తలను అటు ఇటు తిప్పడం, పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా బిడ్డ సంకేతాలు కనిపించినప్పుడల్లా పాలివ్వమని ప్రోత్సహించండి. బిడ్డ ఎంతసేపు పాలు తాగుతున్నాడో గమనించాల్సిన అవసరం లేదు లేదా చివరిసారి ఏ రొమ్ము తాగాడో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది బిడ్డలు వేగంగా తాగుతారు, మరికొందరు నెమ్మదిగా తాగుతారు. ఒక రొమ్ము నుంచి పాల ప్రవాహం ఎప్పుడు తగ్గిందో బిడ్డకు తెలిసిపోతుంది. అప్పుడు అతను రెండో వైపు తాగడానికి సిద్ధంగా ఉంటాడు. పాల ప్రవాహం తగ్గినప్పుడు బిడ్డ స్వయంగా రొమ్ముని వదులుతాడు. తల్లి తన బిడ్డను తన ఛాతీకి హత్తుకొని పట్టుకుంటుంది. ఆమె ఓపికగా వేచి ఉండగా బిడ్డ తనకు ఆకలిగా ఉందని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడతాడు. అతను మరో 2 సార్లు రొమ్ముని పట్టుకొని పాలు తాగడానికి ఆసక్తి చూపించాడు. చివరికి కడుపు నిండడంతో బాబు నిద్రలోకి జారుకొని రొమ్ముని వదిలేస్తాడు. కొన్నిసార్లు బిడ్డ అకస్మాత్తుగా మునుపటి కంటే ఎక్కువ పాలు అడగవచ్చు. ఇది సహజమే. అంటే బిడ్డ పెరుగుతున్నాడు మరియు అతని ఆకలి కూడా పెరుగుతోంది. తల్లి బిడ్డ సంకేతాలను పాటించినప్పుడు తరచుగా పాలిస్తుంది మరియు సహజంగానే పాల ఉత్పత్తి పెరుగుతుంది. బిడ్డకు నీరు, తీపి నీరు, టీ, తేనె,
తల్లిపాల బదులు మరేమీ ఇతర పదార్థాలు ఇవ్వకూడదు. అవి బిడ్డ కడుపును నింపుతాయి కాబట్టి అతను రొమ్ము వద్ద తక్కువ తాగుతాడు. దీంతో తల్లిపాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అవి బిడ్డకు హానికరమైన క్రిములను కూడా ఇవ్వవచ్చు. అతన్ని అనారోగ్యానికి గురి చేయవచ్చు. దాని బదులుగా బిడ్డ ఆకలి సంకేతాలను గమనిస్తూ అడిగినప్పుడల్లా పాలివ్వండి. కొన్ని రోజుల పాటు అదనంగా పాలు ఇచ్చిన తర్వాత బిడ్డ సరిగ్గా రొమ్ముని పట్టుకుని ఉంటే మరియు ప్రతిసారి పాలు బాగా అందేలా తల్లి రొమ్మును నొక్కడం చేస్తే బిడ్డ అవసరాలకు సరిపడా తల్లిపాల ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు అత్యుత్తమమైనవి. బిడ్డ జీవితంలో మొదటి 6 నెలల వరకు వారికి ఇవి మాత్రమే సరిపోతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని పోషకాలు సరైన మోతాదులో తల్లిపాలలో ఉంటాయి. గుర్తుంచుకోండి, దాదాపు అందరు తల్లులు తమ బిడ్డ అవసరాలకు కావలసిన పాలను పూర్తిగా అందించగలరు. బిడ్డ సాధారణంగా మలం మరియు మూత్రం విసర్జిస్తూ రొమ్ము నుండి పాలు తాగుతూ పాలు తాగేటప్పుడు మెలకువగా చురుకుగా ఉంటే అతనికి తగినంత పాలు అందుతున్నాయని అర్థం. బిడ్డ రొమ్మును సరిగ్గా పట్టుకున్నప్పుడు మరియు ఆకలి వేసినప్పుడల్లా పాలు ఇచ్చినప్పుడు తల్లికి పుష్కలంగా పాలు ఉత్పత్తి అవుతాయి.